సల్లాం గారి బాబాయ్తోని మంతనాలు జరుపుతున్నారు. మొహమ్మద్ సల్లాం గారి తరపు నుంచి వాళ్ళ బాబాయ్ గారికి ఈ ఇన్ఫర్మేషను, ఈ మీటింగ్ వ్యవహారం వెళ్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, బాబాయ్ ఈ పని సాక్షాత్తు భూమి ఆకాశాలను పుట్టించిన దైవం నాకు అప్పచెప్పాడు. దీనిని ఆపటానికి మీరు నాకు ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుడిని పెట్టినా కానీ నేను దీన్ని ఆపను. నా వశంలో లేదు దీన్ని ఆపటం. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ధర్మాన్ని దాని చివరి అంచుల వరకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత నాది. దీన్ని నేను ఆపలేను. ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుడిని పెట్టినా కానీ ఈ పనిని నేను ఆపను అన్నాడు. ఆపను అంటే చూడండి, అల్లా యొక్క జ్యోతిని, దైవం యొక్క జ్యోతిని, ధర్మాన్ని, దైవ ధర్మాన్ని నోటితో ఊది ఆర్పేయాలనుకోవటం అది అజ్ఞానం. ఇది మక్కాలో ముష్రికులతోనే స్టార్ట్ అయింది. అంతకుముందు నూహ్ అలైహిస్సలాం కాలంలో ఆయన 950 సంవత్సరాలు హితబోధ చేశాడు.